హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబాగారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చి మార్నింగే తీసిన వీడియో అన్నమాట అండి. పొద్దున్నే ఎండ అయితే బాగా ఎక్కువగా వస్తుంది. పాలు అయితే పెట్టానమాట. ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టి, ఒక స్టవ్ మీద అయితే టీ పెట్టాను అనమాట అండి. ఫ్రిడ్జ్లో మేగడ కూడా ఉంటే నెయ్యి చేద్దాం కదా అని మేగడ కూడా తీసి అయితే బయట పెట్టాను అనమాట అండి. పాలు ముందు రోజు పాలు కూడా ఎక్కువగా ఉండిపోయాయి అన్నమాట. పాలు తోడుపెట్టడానికి పెరుగులేక పాలు అయితే తోడుపెట్టలేదు అన్నమాట అండి. ఆ పాలు కూడా ఉండిపోతే మళ్ళీ ఒకసారి పాలన్నీ మరగపెట్టాను అనమాట. తోడుపెడదామని ఇంకా లోటల్లోకి అయితే తీసాను అనమాట అండి. నైట్ నానబెట్టలేదు కదా అని పిల్లలకి ఇక్కడ ధనియాలు వేడి నీళ్ళు వేసి నానబెట్టాను అనమాట. తొందరగా నానతాయి కదా అని ధనియాలు కొంచెం జీలకర్ర వేసాను అనమాట. ధనియాలు జీలకర్ర రసం తీసేద్దామనేసి ఆ తర్వాత కొంచెం ఎండ తగులుతుందని ఇక్కడే ధనియాలు కూడా పొడిని చేద్దామని ఇక్కడే ఎండలో అయితే పెట్టాను అనమాట అండి. పక్కన స్టవ్ మీద పెడతానే పక్కన గిన్నెలు కూడా తోముకున్నాను అనమాట అండి. చాలా గిన్నెలు అంటే చాలా ఎక్కువగా అయిపోయాయి గిన్నెలు అన్నీ. బాటిల్స్ ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. నాకు గిన్నెలు ఇలా ఎండలో పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట అండి. ఇలా ఎండలో పెడితే బాగా ఆరిపోతాయి కదా, ఎండకన్నీ మంచిగా క్లీన్ అయితే మంచి షైనింగ్గా కనిపిస్తాయి అన్నమాట. ఎండలో ఆరిన గిన్నెలు అయితే మట్టుకి లోపల ఆరిన దానికన్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఎంతో ప్రశాంతంగా ఉండి పని అంతా ఏదో తొందరగా అయిపోయినట్టు ఉండేది అన్నమాట. పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఏంటో లేజీగా రోజంతా అలా బద్ధకంగా అలా గడుస్తుంది అన్నమాట అండి. పనులన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి అన్నమాట. బాక్సులు పెట్టి పని ఉంటే మార్నింగే వంట చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా చేద్దాంలే అన్నట్టు అలాగ స్లోగా అయిపోతుంది అన్నమాట. లేవడమే క్యారేజీలు లేవు కదా అని లేట్గా లెగిస్తుంటే పని అంతా అలా లేట్ అయిపోతుంది అన్నమాట అండి. నేను అయినా ఇంటి దగ్గర ఏముండను, నేను షాప్కి వెళ్ళిపోతాను కదా. షాప్కి వెళ్ళినప్పటికి కూడా నాకు ఇంకా పని అవ్వట్లేదు అన్నమాట అండి. ఇలా కొద్దిగా బట్టలు కూడా ఉంటే బట్టలు కూడా వేస్తాను అనమాట మిషన్లో. అదని పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటే బాగా ఎక్కువగా ఇప్పేస్తూ ఉంటారండి బట్టలన్నీ. చాలా బట్టలు అయిపోతున్నాయి అన్నమాట. రోజు వాష్ చేసినా సరే అసలు తరగట్లేదు. తర్వాత అయితే నేను బట్టలు వేసి వచ్చి ఇక్కడ వెన్నపూస కూడా చేస్తాను అనమాట. మిక్సీలో పట్టేస్తాను. వెన్నపూస మిక్సీలో చేసేటప్పుడు అయితే మనకి కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుని చేస్తే అండి వెన్నపూస అయితే బాగా వస్తుంది అన్నమాట. ఇలాగ ముద్దలాగా వచ్చినట్టయితే మట్టుకి వెన్నపూస బాగా వస్తుంది అన్నమాట. మిక్సీ జారు వేడైపోతుంది కదా, వేడికి ఇది మెల్ట్ అయిపోయినట్టు ఉంటుంది అన్నమాట అండి. మనం కూలింగ్ వాటర్ వేసేటప్పటికి బాగా ముద్దలాగా వస్తుంది అన్నమాట. అది చేసిన దాన్ని మనం ఇలాగ ఒక 2 టైమ్స్ అన్నా కొంచెం వాష్ చేసుకుంటే అండి అసలు మేగడే స్మెల్ అది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ నేను కొంచెం కూలింగ్ వాటరే వేస్తున్నాను. ఆ కూలింగ్ వాటర్ వేస్తే బాగా వెన్నపూస అసలు వేస్ట్గా పడిపోకుండా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. మొత్తం వెన్నపూస అంతా బాగా వస్తుంది అన్నమాట. అంతే శుభ్రంగా అంతా కూడా క్లీన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడం అన్నమాట అండి. బాగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకంటే సిమ్లో పెట్టి బాగా మరగపెట్టాను అనమాట. పెద్ద మంట పెడితే కొంచెం మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇలా ఉంది. కాసేపటికైతే మట్టుకి మంచిగా పూసలాగా వస్తుంది అన్నమాట వెన్నపూస. తర్వాత ఈ పని అయిపోయాక బయట అయితే నేను ముగ్గు పెడదాం కదా అనేసి బయటకైతే వచ్చాను అనమాట అండి. ఇక్కడైతే వైట్ టైల్స్ గురించి అసలు నాకే సరిగ్గా ఏం అనిపించట్లేదు. చుక్కల ముగ్గు పెడుతున్నాను కానీ ఇంక అందుకని ఇంక తర్వాత మొత్తం ఇంక వీడియో అయితే తీయలేదు అనమాట అండి. ఇక్కడ ఈ ముగ్గు అంతానే సరిగ్గా కనిపించట్లేదు అనమాట చుక్కలు అవిని. దాంతో కూడా కింద నా పెయింట్ ఒకటి ఉండిపోయింది, ముగ్గు పెయింట్. అదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంకా వాష్రూమ్లోకి వచ్చేటప్పటికి ట్యాప్లు ఇవన్నీ కూడా నాకు చాలా చిరాగ్గా కనిపించాయి అన్నమాట. ఇవైతే ఒకసారి క్లీన్ చేద్దామని ఒక 2 రోజులు 3 రోజులు అనుకుంటాను చేసేద్దాం అనేసి. ఇంకా అలాగే ఇంకా రోజు చూసేటప్పటికి ఇంకా చిరాకు వచ్చి ఇంకా వెంటనే ముందు అయితే క్లీన్ చేసేలా అనేసి అనుకుని వాటిని అయితే ముందు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ మొన్న షింక్ క్లీన్ చేసినప్పుడు చూపించాను కదా మీకు. షింక్ క్లీన్ చేయడానికి ఒక స్ప్రే చూపించాను కదండి, ఇది లిక్విడ్ స్ప్రే. ట్యాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అనేసి అన్నాను ఆ రోజు. ఇలా స్టీల్వి ఏమున్నా సరే చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అన్నమాట. మనకి తుప్పు మరకలు ఉన్నా ఏమున్నా కూడా ఒకసారి జస్ట్ కొంచెం మనం గిన్నెలు తోమి పీచు దీనికి సపరేట్గా పెట్టుకుంటే అంటే ఒక పీచు అన్నది ఇలాగ ట్యాప్స్ షింక్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుందన్నమాట. ఇంకంటే చూడండి మొత్తం అంతా క్లీన్ చేసి తుడిచేస్తే కొత్త ట్యాపుల్లాగా వచ్చేస్తున్నాయి అన్నమాట అండి. మన నీడ ఎలా కనిపిస్తుందో చూడండి అక్కడ.
ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడ ఇవి చిన్న బిట్ అయితే ఇక్కడ షేర్ చేశాను అనమాట అండి. ఎవరైనా అవసరమైతే తెప్పించుకుంటారు కదా అనేసి. ఇక్కడ చూడండి, ఇదైతే ముందు రోజు తీసిన చిన్న వీడియో మాట అండి. ఆ వీడియోని కూడా ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ముందు రోజు వీడియోలోది చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడ పూజా రూము ఓన్లీ ప్లెయిన్గా అలా ఉన్నాయి కదా వాల్స్, వాటికి ఏమన్నా పెడదామన్నట్టు చూసాను అనమాట. చూస్తే నాకు ఇవి ఆన్లైన్లో ఇవి కనిపించాయి. నాకు ఆన్లైన్లో ఏదన్నా పెట్టాలంటే ఆర్డర్ పెట్టాలంటే నాకు ఎందుకో పెద్ద ఇష్టంగా ఉండదు మాట అండి. ఏమో ఎలా ఉంటుందో ఏంటో, మనకు వచ్చాక సెట్ అవుతుందో లేదో అనేసి అలా ఆలోచిస్తాను. సరే ఒకసారి చూద్దాంలే అసలు ఎలా ఉంటుందో అనేసి ఇవి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ప్లాస్టిక్ షీట్ లాగే ఉన్నాయి ఇవి, కానీ చాలా డెలికేట్గా ఉన్నాయి అన్నమాట. ఒకసారి స్టిక్ అయితే మట్టుకి బాగా అంటుకున్నాయి అన్నమాట. చాలా స్ట్రాంగ్గా అంటుకుపోయి ఇంకా రావట్లేదు అన్నమాట. టైల్స్కి అయితే చాలా బాగా అంటుకున్నాయి అన్నమాట. ఇవన్నీ మొత్తం 25 పీసెస్ ఎన్నో వచ్చాయి, 30 పీసెస్ కానీ వచ్చాయి అన్నమాట. అదైతే నేను ఇలాగా ఈ షేప్లో అయితే ఇలాగ అంటించాను అనమాట అండి. అటు ఇటు వాల్స్కి ఇలాగ మధ్యలో కూడా ఈ చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ పైనకి అంటించాను అనమాట. ఒకటి అక్కడ సరిపోవట్లేదు అనమాట, అందుకని ఎక్స్ట్రా గోల్డ్ కలర్లో ఉంది, బాగుంది అనమాట. తర్వాత వీటితో పాటు శంకు చక్ర నామాలు కూడా ఆర్డర్ పెట్టాను. డెలికేట్గా ఉన్నాయన్నమాట అండి. ఇది మనం ఒక్కొక్కటి కట్ చేస్తే పక్కకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. కటింగ్ కూడా ఇలాంటి అలా కట్ అయిపోతుంది, విరిగిపోతుంది అనమాట. చాలా తొందరగా బ్రేక్ అయిపోతుంది. ఇవి వాటికి అంటించేకని తప్ప అంటించకుండా అయితే బట్టికి చాలా తొందరగా బ్రేక్ అయిపోతూ ఉన్నాయన్నమాట అండి. ఆ ఎక్స్ట్రాదే అది కూడా అలాగే అక్కడ కట్ చేసి అయితే మట్టుకి అంటించాను అనమాట అండి. అవన్నీ అంటించేసాకైతే ఇంకా నా దగ్గర అయితే ఇంకొక 2 అయితే మిగిలేయమాట అండి. ఇంకొక 2 పీసెస్ అయితే ఉండిపోయాయన్నమాట. తర్వాత ఇక్కడ ఇవి కూడా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ శంఖమా చక్రమా అనేసి ఆలోచించుకుంటాను, అలాగా చూసుకున్నాను అనమాట అండి ఒకసారి. అవి కూడా అక్కడైతే అంటించాను అనమాట అండి. అలాగా అంటించేసాక తర్వాత దీని మీద ఒక లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ షీట్లా ఉందన్నమాట అండి, పొర. అది లాగేస్తే మట్టుకి ఇంకా మనకి మంచి గ్లాసీ లుక్ అయితే మట్టుకి బాగా వచ్చిందన్నమాట అండి. మామూలుగా మిర్రర్స్ కూడా ఉంటాయి, ఇది మిర్రర్ స్టైల్ మాట అండి, ప్లాస్టిక్ మిర్రర్ టైప్ మాట. మంచి లుక్ అయితే మట్టుకి చాలా బాగుందండి. మొత్తానికి ఇంకోండి పూజా రూమ్ అయితే మట్టుకి ఇలాగా డెకరేషన్ చేసామన్నమాట సింపుల్గా. ఇంకా ఏదన్నా ఉంటే మళ్ళీ చూసి ఇంకా ఏదన్నా మంచిగా ఇంకా డెకరేషన్ చేయాలనేసి అనుకుంటున్నాను పూజా రూమ్ అయితే మటుకి. ప్రస్తుతానికి అయితే మటుకి వీటితో అయితే మటుకి ఇలా డెకరేట్ అయితే చేశాను అనమాట అండి. ఒకసారి మొత్తం పూజా రూమ్ లుక్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మేము ఒకసారి స్టిక్ చేసాక మిర్రర్స్ అది అంటించాక ఎలా ఉన్నాయన్నది. ఎలా ఉందండి? బాగుందండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.